చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇఫ్ మీకేమైనా క్వెషన్స్ ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. సో, నేను అన్‌మ్యూట్ చేస్తాను. దెన్ యూ కెన్ టాక్. ఓకే. ఫైన్. సో, స్టోరీ ఏంటంటే ఆహ్, ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఒకళ్ళు పేరు రామ్ అండ్ అదర్ వన్ ఈజ్ శ్యామ్. సో, ఇద్దరు ఒక బిజినెస్ చేయాలనుకున్నారు ఇండివిడ్యువల్‌గా. సో, ఎవరి బిజినెస్ వాళ్ళది అన్నట్లు. సో, రామ్ అనే పర్సన్ ఆహ్, ఒక క్లోథింగ్ స్టోర్ అది స్టార్ట్ చేశారు. ఒక ఫిజికల్‌గా ఒక స్టోర్ పెట్టుకొని ఆహ్, క్లోత్స్ అంటే బట్టలు అమ్మే షాప్. ఒక షాప్ అనేది పెట్టుకున్నారు. అండ్ శ్యామ్ అనే పర్సన్ సేమ్ అదే బిజినెస్‌ని ఆయన ఒక ఫిజికల్‌గా ఏ స్టోరు లేకున్నా స్టార్ట్ చేశారు. సో, ఆయన దగ్గరున్న ఐటెమ్ ఏదైతే ఉందో ఆయన అది పర్సనల్‌గా పెట్టుకొని సో, దాన్ని సేల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆహ్, బట్ కంపారిటివ్‌లీ రామ్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి శ్యామ్ కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. బట్ రామ్‌కి ఫిజికల్‌గా స్టోర్ ఉంది. అండ్ శ్యామ్‌కి స్టోర్ లేదు. బట్ శ్యామ్ సేల్స్ అవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ రామ్‌కి సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో, ఎవరికైనా ఏమైనా రీజన్ తెలుసా? ఎందుకిలా అవుతుంది? అంటే ఆహ్, రామ్ సేల్స్ ఎందుకు లీస్ట్‌లో ఉంది? అండ్ శ్యామ్‌కి సేల్స్ ఎక్కువగా ఉంది. సో, ఇఫ్ ఎవరి దగ్గరైనా ఏమైనా ఆన్సర్ ఉంది అంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. యాహ్! సమ్‌వన్ టెక్స్టెడ్ రైట్? సో, ఆన్‌లైన్ షాపింగ్. ఓకే. ఇఫ్ యూ వాంట్ టాక్ మీరెక్కువ మాట్లాడాలి అనిపిస్తే లైక్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. ఓకే. యాహ్! సో, రామ్ అనే పర్సన్‌కి ఫిజికల్‌గా స్టోర్ ఉంది. అండ్ శ్యామ్‌కి లేదు. ఆహ్, ఓకే. సో, లైక్ యూ సెడ్ శ్యామ్ ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఒక వెబ్‌సైట్ లేదా ఒక కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లో ఆయన సేల్స్ స్టార్ట్ చేశారు. సో, ఇన్ థిస్ వే హి స్టార్టెడ్ సెల్లింగ్ మోర్. అంటే కంపేర్డ్ టు శ్యామ్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో, దీన్ని బట్టి ఆహ్, మనకి మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేసే ముందు అది ఎలా చేయొచ్చు? అంటే దాన్ని ఒక కస్టమర్‌కి ఎలా రీచ్ చేయొచ్చు అని మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో, రామ్ అనే పర్సన్ జస్ట్ ఒక ఫిజికల్ స్టోర్‌లో సో, అతని కస్టమర్ బేసిస్ ఏముంటుంది? జస్ట్ ఆయన చుట్టూ ఉండే పర్సన్స్ మాత్రమే ఆయనకి కస్టమర్ బేసిస్. సో, శ్యామ్ ఏం చేశాడు? ఆయన కస్టమర్ బేసిస్ పెంచుకోవడానికి హి స్టార్టెడ్ వెబ్‌సైట్ అండ్ వేరియస్ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే ఆన్‌లైన్ బిజినెస్ అది స్టార్ట్ చేశారు. సో, దీన్ని బట్టి మనకి మార్కెటింగ్ అంటే ఏంటి అనేది తెలుస్తుందనమాట. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ విత్ మీనింగ్ ఆఫ్ మార్కెటింగ్. సో, ఎనీ ఆఫ్ యూ లైక్ మీకెవరికైనా తెలుసా ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఏంటి అన్నది? మీరెవరైనా చెప్పాలనుకుంటున్నారా? జస్ట్ మీనింగ్ ఆఫ్ మార్కెటింగ్. యామ్ ఐ ఆడిబుల్? Okay. Fine. So, marketing is the process of identifying, anticipating, and satisfying customer needs and wants profitably. సో, మార్కెటింగ్ అంటే నథింగ్ బట్ కస్టమర్‌కి అసలు నీడేంటుంది అని తెలుసుకోవడం అన్నమాట. సో, ఫస్ట్ ఇది ఒక ప్రాసెస్ యాక్చువల్లీ. సో, స్టార్టింగ్ ఏంటంటే అక్కడ పర్సన్‌కి నీడ్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. సో, దానికి సాటిస్ఫై చేయడానికి మనం ప్రొడక్ట్స్ బిల్డ్ చేయాలి. అండ్ ఫైనల్లీ వీ నీడ్ టు ఆహ్, షో వాల్యూ. సో, ఆ ప్రొడక్ట్ అనేది కస్టమర్‌కి రీచ్ అయ్యేలా ప్రమోట్ చేసి, కస్టమర్‌కి ఏది రీచ్ అయింది అంటే వి ఆర్ ఇన్ ప్రాఫిట్స్. రైట్? సో, మార్కెటింగ్ అంటే సో, కస్టమర్స్‌కి నీడ్ ఉందా లేదా ఫస్ట్ తెలుసుకొని, దెన్ దాన్ని అర్థం చేసుకొని, నెక్స్ట్ క్రియేటింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, దెన్ ప్రమోటింగ్ దెమ్ అండ్ ఫైనల్లీ డెలివరింగ్ దెమ్ టు ద ఆహ్, టార్గెటెడ్ customers. Okay. So, examples of marketing.
సో కస్టమర్ నీడ్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ జస్ట్ ఎంటరింగ్ ఇంటూ ఎ షాప్. సో మనం ఒక షాప్లో ఉన్నాం, ఒక పర్సన్ ఎంటర్ అయ్యారు. టేక్ ఇట్ లైక్ ఒక రమేష్ అనే ఒక పర్సన్ ఎంటర్ అయ్యారు, ఓకేనా. సో హీఈస్ అ మేల్ పర్సన్. అండ్ ఆయన ఎంటర్ అవ్వగానే నేను జస్ట్ ఒక శారీ తీసి, సో శారీ ఆఫర్స్ ఉన్నాయి, సో వమెన్ వేర్ మీద ఆఫర్స్ ఉన్నాయి అన్నట్లు నేను చెప్తున్నా. సో ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ అంటే, ఇది మనం చెప్పడం యాక్చువల్లీ అసలు ఏమైనా పాయింట్ ఉందా? జస్ట్ అక్కడ మనకి ఆఫర్ ఉందని మనం చెప్తున్నాం, బట్ అక్కడ ఉండే పర్సన్కి అది అవసరమా లేదా మనం తెలుసుకోవాలి ఫస్ట్, రైట్? సో అక్కడ సో ఆ రమేష్ అనే పర్సన్ ఒక మేల్ పర్సన్. ఇఫ్ ఆయన శారీ కొనడానికి వస్తే దెన్ ప్రాబ్లం లేదు, వీ కెన్ సే లైక్ డిస్కౌంట్స్ ఉన్నాయి అండ్ ఆల్. బట్ అక్కడ పర్సన్ ఇంకా ఎంటర్ అయ్యారు, సో వి జస్ట్ మనకి అసలు ఆయన కోసం అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. సో ఆయనకి ఏం కావాలి ఏం వద్దు మనకి తెలీదు, బట్ వి స్టార్టెడ్ సెల్లింగ్ దోస్ డిస్కౌంటెడ్ ప్రోడక్ట్స్ టు దెమ్. సో అది ఆఫ్ న్యూ యూస్, రైట్? సో ఫస్ట్ మనకి కస్టమర్ నీడ్ ఏంటనేది తెలుసుకోవాలి. సో అండర్స్టాండింగ్ కస్టమర్ నీడ్ ఇస్ ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ స్టెప్ ఇన్ మార్కెటింగ్, ఓకే. సో అండర్స్టాండింగ్ కస్టమర్ నీడ్స్. సో కస్టమర్కి అది అవసరం ఉందా లేదా, లైక్ ఒక పర్సన్ ఎంటర్ అవ్వగానే సో ఆ పర్సన్కి అది లైక్ వాళ్ళకి అసలు అవసరం ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. దెన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ నీడ్స్, ఓకే. సో నెక్స్ట్ క్రియేటింగ్ ద రైట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. సో ఆయనకి ఇప్పుడు ఆ పర్సన్కి ఆ కస్టమర్కి కావాల్సిన ప్రోడక్ట్ అనేది మనం సేల్ చేయడం స్టార్ట్ చేయాలి, ఓకే. సో లైక్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు ఆ పర్సన్ రాగానే వీ నీడ్ టు ఆస్క్ హిమ్ లైక్ వాట్ హీ వాంట్, అంటే ఆయనకి ఏం కావాలి అనేది మనం తెలుసుకోవాలి. సో నార్మల్ బేసిక్ అక్కడ ఫిజికల్గా పర్సన్ ప్రెజెంట్ అయి ఉన్నారు కాబట్టి వీఆర్ టాకింగ్ లైక్ దిస్. ఇఫ్ ఒక పర్సన్ ఫిజికల్గా లేకపోయినా కూడా, సో ఎక్కడ మన టార్గెట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీడ్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఒక ఫిజికల్ స్టోర్ పెట్టామనుకోండి, సో ఆ స్టోర్ పెట్టే లొకేషన్లో, సో అకార్డింగ్ టు ద లొకేషన్ ఆఫ్ ద స్టోర్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద కస్టమర్స్, అండ్ అప్పుడు మనకి వాళ్ళకి ఏం ప్రోడక్ట్స్ ఇవ్వాలి అనే వాళ్ళ నీడ్ మనకి తెలియాలి, ఓకేనా. సో క్రియేటింగ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, సో రైట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒక క్లోత్ స్టోర్లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆ పర్సన్కి ఏది కావాలో మనం అది మాత్రమే సేల్ చేయగలం యాక్చువల్లీ. సో అక్కడ వాళ్ళ నీడ్కి తగిన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, ప్రోడక్ట్ ఇన్ ద సెన్స్ ఫిజికల్ ప్రోడక్ట్, సర్వీస్ ఇన్ ద సెన్స్ ప్రొవైడింగ్ సర్వీసెస్, ఓకే. సో అవి మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రమోటింగ్ త్రూ యాడ్స్, ఆఫర్స్, సోషల్ మీడియా అండ్ మోర్. సో ప్రమోషన్ అంటే మనం కస్టమర్కి ఎలా రీచ్ చేస్తున్నాం ప్రోడక్ట్ అనేది, ఓకేనా. సో యాడ్స్ బేసికలీ మనకి లైక్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక యాడ్ రన్ అవుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం గూగుల్లో యాడ్స్ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ పెయిడ్ యాడ్స్ అవి. సో ఆ టైప్లో మనం ప్రమోషన్ అనేది చేయాల్సి ఉంటుంది మన ప్రోడక్ట్స్కి టు రీచ్ కస్టమర్స్. సో కస్టమర్కి ఒక ప్రోడక్ట్ రీచ్ అవ్వాలి అంటే వీ నీడ్ టు ప్రమోట్ ద ప్రోడక్ట్, ఓకే. సో అలా యాడ్స్ అండ్ ఆఫర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎప్పుడు ఒకే ప్రైస్తో మనం సర్వైవ్ అవ్వలేం మార్కెట్లో. సో వీ నీడ్ టు ఆఫర్ ఫ్యూ డిస్కౌంటెడ్ ప్రైసెస్ అండ్ ఆల్, ఓకే. అండ్ సోషల్ మీడియా అండ్ మోర్, ఫైన్. ఇప్పుడు సోషల్ మీడియాలో వీఆర్ ఇన్ టు వెరీ మెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నవ్ డేస్లో. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ సోషల్ మీడియా ఛానల్స్ టు ప్రమోట్ ప్రోడక్ట్స్. సో వీటిని కూడా మనం ఈ ప్రోడక్ట్స్ అవి ప్రమోట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం, లైక్ పోస్టింగ్ అ స్టేటస్ ఇన్ యువర్ వాట్సాప్ ఆర్ క్రియేటింగ్ అ పోస్ట్ రిగార్డింగ్ సమ్ ప్రోడక్ట్స్, యువర్ సర్వీసెస్ అండ్ ఆల్, okay. So this is promotion through ads, offers, social media and more. Next, డెలివరింగ్ ద ప్రోడక్ట్ టు ద కస్టమర్. సో ఇప్పుడు ఇది ప్రాసెస్ అనే చెప్పుకున్నాం. సో ఫస్ట్ మనం కస్టమర్ నీడ్ తెలుసుకున్నాం, నెక్స్ట్ మనం ప్రోడక్ట్ ప్రొవైడ్ చేయడం ఎలా తయారు చేయాలి, అండ్ అది ఎలా జస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ ఎలా ఇవ్వాలి. ప్రమోషన్ అంటే జస్ట్ ప్రొవైడింగ్ దమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో డైరెక్ట్ ప్రమోషన్లో ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా రీచ్ అవ్వదు, జస్ట్ ప్రోడక్ట్ ఉన్నది, అది దేనికి యూజ్ అవుతుంది ఇంతవరకే ప్రమోషన్లో తెలుస్తుంది. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ప్రోడక్ట్ అనేది డెలివర్ అవ్వడం కస్టమర్కి. సో ఎప్పుడైతే ఫిజికల్గా
పర్సన్ వచ్చి రీచ్ అవుతారో, లైక్ కస్టమర్ వచ్చి మన దగ్గరికి రీచ్ అవుతారో, సో ఆ టైంలో మనం ప్రోడక్ట్ అనేది ఫిజికల్గా డెలివరీ చేస్తాము. బట్ త్రూ ఆన్లైన్ సర్వీసెస్ అయితే మనం ఫ్యూ చార్జెస్ చార్జ్ చేస్తూ ఫర్ షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, సో అలా మనం ప్రోడక్ట్ అనేది కస్టమర్కి డెలివర్ చేస్తాం. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్ ఇన్ మార్కెటింగ్. Next comes building trust and long term relationship. Okay, so building trust is the core thing, like very important thing in marketing. So trust build అవ్వడం ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని నమ్మి వచ్చారు, లైక్ ఒకసారి మన దగ్గర ప్రోడక్ట్ కొన్నారు, సో వాళ్ళని మనం ఒక లాంగ్ టర్మ్ కస్టమర్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి వాళ్ళతో. సో మనం ఇచ్చే ప్రోడక్ట్, సో ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉండాలి అంటే వాళ్ళు రీపర్చేస్ చేయాలి మన దగ్గర. లైక్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం పర్చేసింగ్ అన్నట్లు ఉండకూడదు. లైక్ దే నీడ్ టు పర్చేస్ ఫర్ ద సెకండ్ టైం, ఫర్ ద థర్డ్ టైం అండ్ అగైన్ అండ్ అగైన్. సో ఇది కోర్ కాన్సెప్ట్ ఇన్ మార్కెటింగ్ యాక్చువల్లీ. సో టు బిల్డ్ ట్రస్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇన్ మార్కెటింగ్. సో దీన్ని బట్టి కస్టమర్కి అండ్ మార్కెటర్ ఎవరైతే సెల్లర్ ఉంటారో వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో బిల్డింగ్ ట్రస్ట్ అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. సో మనం ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ తాలూకా డెలివరీ ఇచ్చేస్తామో ఆ తర్వాత కూడా ఆ ప్రోడక్ట్ యూజ్ బట్టి ఆ సెల్లర్కి మన మీద ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అట్ ద సేమ్ టైం. సో దీన్ని బట్టి మనకి రిలేషన్షిప్ అది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఎర్నింగ్ ప్రాఫిట్ అండ్ గ్రోయింగ్ ద బిజినెస్. సో ప్రోడక్ట్ సేల్ చేసేసాం, ట్రస్ట్ బిల్డ్ అయిపోయింది, సో దెన్ customers start to repurchase from the same person. So this leads to earning profits, right? So profits earn చేస్తాం and our business will be in a growing stage. Okay. Just a minute. So marketing is just a process of having communication between a business and customers. Okay, so oka interlink undali, like oka business ki oka customer ki ela interlink chestamu ante that is through marketing itself. Okay, so marketing is the process of having a relation or communication between customer and business. Now, marketing process. This is simply what we have discussed. So already మనం దీనికోసం డిస్కస్ చేసాం, like what is marketing process అని. So marketing process, to simplify this, just identifying needs. So understand, identifying like what customer is having need of, like ఏంటి కావాలి customer కి అనేది ఫస్ట్ స్టేజ్. దెన్ అండర్స్టాండింగ్ నీడ్స్. సో ఫస్ట్ ఏం కావాలో తెలుసుకొని దెన్ అది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, అండర్స్టాండింగ్ నీడ్స్. దెన్ క్రియేటింగ్ వాల్యూ మీన్స్ ఏ ప్రోడక్ట్ అయితే వాళ్ళకి కావాలో అది మనం క్రియేట్ చేయాలి, లైక్ బిల్డింగ్ ద రైట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. నెక్స్ట్ ప్రమోట్ వాల్యూ. సో ఆ వాల్యూ, ఆ ప్రోడక్ట్ నుంచి ఏం వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది అనేది వాళ్ళకి తెలియాలి, లైక్ త్రూ యాడ్స్, ఆఫర్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ డెలివరింగ్ వాల్యూ. సో డెలివరింగ్ వాల్యూ అంటే సో డెలివరింగ్ ద ప్రోడక్ట్ టు ద కస్టమర్. ఓకే, నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ద క్వాలిటీ ఎలా ఉండాలి అంటే, సో ద కస్టమర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ప్రోడక్ట్ నుంచి అది మనం డెలివర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ earn profit and build growth. So this is what we have discussed in examples of marketing. So the marketing process కూడా సేమ్ అంతే. సో ఫస్ట్ నీడ్ ఏంటో తెలుసుకోవాలి, దెన్ దాన్ని అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ మనం ప్రోడక్ట్స్ తయారు చేయాలి, నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ నాలెడ్జ్, నాట్ ద ప్రోడక్ట్ నాలెడ్జ్. ఒక ప్రోడక్ట్ ఇలా ఉన్నది, దాని యూజ్ ఇది, దాని బెనిఫిట్స్ ఇవి అన్నట్లు వాల్యూని ప్రమోట్ చేయాలి. ప్రమోటింగ్ ఇన్ ద సెన్స్ రీచింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్ టు ద కస్టమర్స్. ఓకే, నెక్స్ట్ డెలివరింగ్ ద వాల్యూ. ఇఫ్ వాళ్ళకి దాని ప్రోడక్ట్ ప్రమోషన్ త్రూగా ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది కస్టమర్కి రీచ్ అవుతుంది. ఓకే, సో ప్రోడక్ట్ నాలెడ్జ్ రీచ్ అయితే దెన్ అది ఆటోమేటిక్గా డెలివర్ నెక్స్ట్ దెన్ దే స్టార్ట్ టు పర్చేస్ ద ప్రోడక్ట్. ఓకే, సో ఇఫ్ వాళ్ళకి అది యూజ్ అనిపిస్తే, సో వి ఆల్వేస్ లైక్ వి హ్యావ్ డిస్కస్ లైక్ మనం కస్టమర్ నీడ్కి
తగిన ప్రోడక్టే ఇస్తాము అని. సో ఆ ప్రోడక్ట్ నీడ్ వాళ్ళకి అర్థమైతే లైక్ అది మనకి సూటబుల్ అనిపించి వాళ్ళు అది పర్చేస్ చేస్తారు. సో దెన్ వి డెలివర్ ద ప్రోడక్ట్ టు ద కస్టమర్. ఓకే, నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో బిల్డింగ్ ట్రస్ట్ అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, అది అక్కడ కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాత దెన్ దే బిల్డ్ అ ట్రస్ట్. సో దే బికమ్ లాయల్ కస్టమర్ టు ద సెల్లర్. ఓకే, earning profit and building growth. సో దీన్ని బట్టి company or the business will be in a growing stage and earn profits. So why profits, like why do we need profits? Anyone? అంటే అసలు దేనికి అంటే ఒక బిజినెస్ కి ప్రాఫిట్స్ అసలు ఏంటి, దేనికి కావాలి? Can anyone text in the chat box, or you can ask, you can just raise your hand. Yeah. Yes. For the development of company goals, to run business, to achieve company goals. Yes. So profit is the main motive of business, which helps to be sustained. Yes. Yeah, business growth and development, right? So so profits is the core motive, is the main motive ఫర్ ఎనీ బిజినెస్. సో ఒక బిజినెస్ రన్ అవ్వాలి అంటే ప్రాఫిట్స్ అనేది మెయిన్ థింగ్ అనమాట. ఓకే, ఫైన్. ఎస్ సౌమ్య, రైట్, యూ కెన్ స్పీక్. ఎస్, యూ కెన్ ఆన్సర్. అంటే మనం బిజినెస్ ని ఇంకా డెవలప్ చేయాలనుకున్నా కూడా ప్రాఫిట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ కదా మేడం. ఎస్ ఎస్, యు ఆర్ రైట్, కరెక్టే. సో అదే మనం చెప్పుకున్నాం, లైక్ ఫర్ ద గ్రోత్, అంతే కదా, బిజినెస్ గ్రోత్ కోసం ప్రాఫిట్స్ అది రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట ఒక బిజినెస్ కి లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వడానికి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్. సో ఒక బిజినెస్లో మార్కెటింగ్ అంటే ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏ రోల్ ప్లే చేస్తుంది మార్కెటింగ్లో? సో ఇది లైక్ ఇట్ ఈస్ జస్ట్ అ ప్రాసెస్ ఆఫ్ మార్కెటింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో బిజినెస్లో మార్కెటింగ్ ఎలా హెల్ప్ చేస్తుంది, సో దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. సో బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ హెల్ప్స్ అ బిజినెస్, and so marketing is important because it helps a business understand customers, create value, build strong relationships, and achieve growth and success. Okay, so marketing దేనికి ఇంపార్టెంట్? సో మార్కెటింగ్ దేనికి ఇంపార్టెంట్ అంటే బిజినెస్లో ఇట్ హెల్ప్స్ అ బిజినెస్ టు అండర్స్టాండ్ కస్టమర్స్. సో కస్టమర్స్ నీడ్స్ తెలుసుకోవడానికి అండ్ వాళ్ళ నీడ్స్ తెలుసుకొని అది మనం అర్థం చేసుకొని దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ని ప్రొవైడ్ చేయడానికి. అండ్ బిల్డింగ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఇస్ ద మెయిన్ థింగ్ అని చెప్పుకున్నాం కదా. సో రిలేషన్షిప్ విత్ కస్టమర్స్ని బిల్డ్ చేయడానికి అండ్ గ్రోత్ అండ్ సక్సెస్ కోసం మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్. ఓకే, సో ఫస్ట్ వన్ క్రియేట్స్ అవేర్నెస్ ఇన్ ద సెన్స్ నాలెడ్జ్. ఓకే, సో ఆ ప్రోడక్ట్ ఒకటి ఇలా ఉంది, లైక్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్ అది ప్రొవైడ్ చేయడానికి టు కస్టమర్స్ మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఒక ప్రోడక్ట్ ఇలా ఎగ్జిస్టెన్స్లో ఉంది, అసలు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది అని కూడా మనకి ఎలా తెలుస్తుంది? లైక్ when marketing a product, then we can know that
ఇలా ఒక ప్రోడక్ట్ ఉంది అని చెప్పి. ఓకే. సో ఫస్ట్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆఫ్ ప్రోడక్ట్. సో మార్కెటింగ్ క్రియేట్స్ అవేర్నెస్ అబౌట్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అమంగ్ ద రైట్ పీపుల్. సో ఎవరికి అయితే అవసరం ఉంటుందో సో వాళ్ళకి దే విల్ గ్రాస్ప్ అనమాట. సో వాళ్ళే తెలుసుకోవాలనుకుంటారు లైక్ ఈ ప్రోడక్ట్ ఇలా అవైలబుల్ ఉంది, సో దాని నీడ్ ఏంటి, దాని పర్పస్ ఏంటి, లైక్ దేనికి యూస్ చేస్తాం అన్నట్లు. సో క్రియేటింగ్ అవేర్నెస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఇన్ మార్కెటింగ్. సో మెయిన్ మార్కెటింగ్ త్రూగా మనం ప్రోడక్ట్ నాలెడ్జ్ అది కస్టమర్కి రీచ్ అయ్యేలా చేయొచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫైస్ కస్టమర్ నీడ్స్. ఓకే. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్. సో మనం చెప్పుకునేటట్లు లైక్ కస్టమర్కి అసలు అవసరం ఏముంది అండ్ అది మనం ఎలా ప్రొవైడ్ చేయగలం అనేది మనం తెలుసుకోవడం కోసం కూడా మార్కెటింగ్ హెల్ప్ఫుల్ అవుతుంది. Marketing is the product of creating, communicating, delivering, and exchanging offerings that have value for customers, clients, partners, and society at large. Right? Yeah, this is what we are discussing right now. It is about identifying and meeting human and social needs. Yes. So, కస్టమర్ నీడ్స్ని తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని క్లియర్గా ప్రోడక్ట్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇది మార్కెటింగ్ త్రూగానే అవుతుంది. దెన్ ప్రమోట్స్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో మార్కెటింగ్ communicates the value of products or services to customers. So మనం చెప్పుకున్నాం రైట్, లైక్ ప్రమోషన్ యాక్టివిటీస్ అంటే యాడ్స్, ఆఫర్స్ త్రూ వేరియస్ సోషల్ మీడియా ఛానల్స్ మనం యాడ్స్ రన్ చేస్తాం సో దాట్ ఇలా ఒక ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది అని చెప్పి ఒక కస్టమర్కి రీచ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ వే టు ప్రొవైడ్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్ టు ద కస్టమర్. సో కస్టమర్స్కి అసలు ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీ కోసం ఎలా అయితే మనం అవేర్నెస్ కోసం చెప్పాలనుకుంటున్నామో అది మనం త్రూ యాడ్స్, సో ప్రమోషన్ యాక్టివిటీస్ త్రూగా మనం ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది ఇవ్వగలుగుతాం టు కస్టమర్స్. ఓకే. సో మార్కెటింగ్ హెల్ప్స్ ఇన్ కమ్యూనికేటింగ్ ద వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ టు కస్టమర్స్. సో కస్టమర్స్కి ఒక ప్రోడక్ట్ వాల్యూ లేదా ఒక సర్వీస్ వాల్యూ తెలియడం ఎలా అంటే త్రూ ప్రమోషనల్ యాక్టివిటీస్, దట్ ఈస్ త్రూ యాడ్స్, సోషల్ మీడియా యాడ్స్, వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ సిమిలర్. సో ఆ టైప్ ఆఫ్ అన్ని మనం రన్ చేస్తూ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ తాలూకా వాల్యూ అనేది మనం త్రూ మార్కెటింగ్ ప్రొవైడ్ చేయగలం టు కస్టమర్స్. ఓకే. ఇంక్రీజెస్ సేల్స్ అండ్ రెవెన్యూ. So good marketing attracts more customers and helps in increasing sales and revenue. So marketing ఛానల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. లైక్ ఇప్పుడు మన టార్గెట్ కస్టమర్స్ ఎవరు, సో దాని బేసిస్గా మనం తీసుకొని మన కస్టమర్ బేస్ అనేది డిసైడ్ అవ్వాలి. సో మనం ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాం, సో దానికి టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు, సో అలా మనం ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని సో మార్కెటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో గుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ బిల్డ్ చేస్తే సో దాని త్రూగా మనం కస్టమర్స్ని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. ఓకే. సో త్రూ గుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ సో మోర్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. సో దీనివల్ల మన సేల్స్ అనేది గ్రోత్ అవుతుంది. ఓకే. గ్రోత్ ఉంటుంది, సేల్స్ గ్రోత్ ఉంటుంది అండ్ రెవెన్యూ ఇన్ ద సెన్స్ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తాం. ఓకే. సో ద రిటర్న్స్ ఇన్ మార్కెటింగ్ ఇస్ ద ప్రాఫిట్. ఓకే. సో నెక్స్ట్ బిల్డ్స్ బ్రాండ్ ఇమేజ్ అండ్ ట్రస్ట్. సో త్రూ మార్కెటింగ్ మనం స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేయొచ్చు. సో దీనివల్ల ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అండ్ లాయాలిటీ అమంగ్ కస్టమర్స్. సో లాయల్ కస్టమర్స్ బిల్డ్ చేయాలి అంటే బెటర్ కమ్యూనికేషన్ ఉండాలి విత్ కస్టమర్స్, నాట్ ఓన్లీ డెలివరింగ్ ద ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ డెలివర్ చేసినంత వరకే వాళ్ళతో మనకి రిలేషన్ కాదు, ఆఫ్టర్ సేల్స్ కూడా మనం ఫ్యూ సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి మనం ఒక పర్చేస్ చేసి వచ్చాం, సో దెన్ మనకి వాళ్ళ నుంచి ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు.
So that is required to build relationship with customers. Okay, సో ఒక కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ ఎందుకు తీసుకుంటాం? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ ఐడియా? ఓకే, సో టు ఇంప్రూవ్ అవర్ ప్రొడక్ట్స్, యా. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే దే విల్ కమ్యూనికేట్ త్రూ ఫీడ్బ్యాక్, రైట్? సో ఇలా మనం బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్స్, ఎస్, సేల్స్ గ్రోత్ టు ఇంప్రూవ్ ప్రోడక్ట్, రైట్? కరెక్ట్. ఫైన్. సో బ్రాండ్ ఇమేజ్ అది పెంచుకోవడానికి యాక్చువల్లీ, సో ఫీడ్బ్యాక్ అనేది సో ఒక ట్రస్ట్ అండ్ లాయాలిటీ బిల్డ్ అవుతుంది. ఇలా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, సో దే వరీ అబౌట్ కస్టమర్స్ అన్నట్లు. ఓకే, సో ఒక బిజినెస్ పర్సన్స్ వాళ్ళు మన నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అంటే we keep thinking about them, like వాళ్ళు ఒక రిలేషన్ మెయింటైన్ చేయడానికి దే ఆస్క్ us అబౌట్ ఫీడ్బ్యాక్. ఇఫ్ ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ ఒక ట్రస్ట్ అండ్ లాయాలిటీ అమంగ్ కస్టమర్స్ ని బిల్డ్ చేసుకోవడానికి మార్కెటింగ్ అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్, ఎనీ చేంజెస్ ఇన్ ద ప్రోడక్ట్, బ్రాండ్ ఇంప్రూవ్మెంట్, రైట్? సో ఇలా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి, బిల్డ్ చేసుకోవడానికి, అండ్ ట్రస్ట్ అండ్ లాయాలిటీ అమంగ్ కస్టమర్స్. సో లాయాలిటీ ఇన్ ద సెన్స్, లాయాలిటీ అమంగ్ కస్టమర్స్ అంటే ఎస్, ట్రస్ట్. లాయల్ కస్టమర్స్ అంటే దే యాక్చువల్లీ రీపర్చేస్ విత్ ద ఫ్రమ్ ద సేమ్ సెల్లర్. ఓకే, సో ఓన్లీ వన్స్ పర్చేస్ చేసి ఆగకుండా, దే ఇఫ్ వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అయితే repeat, yes, they start purchasing on a repeat mode because the product was improving, creating the new product because the customer gave the good feedback. Yes, regular customers, yes. Next, creating competitive advantage. So marketing helps a business stand out from competitors in the market. So ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది అంటే దాన్ని మనకి ఓన్లీ ఒక సెల్లర్ మాత్రమే ప్రొవైడ్ చేయలేరు. సో ఎందుకంటే ఎవ్రీ ప్రోడక్ట్ హ్యావ్ అ కాంపిటేటివ్ ప్రోడక్ట్ ఆర్ ద సబ్స్టిట్యూట్. సో మార్కెట్లో మెనీ సెల్లర్స్ ఉంటారనమాట. సో ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎవరిదైతే బెటర్గా ఉంటుందో, సో అలాంటి పర్సన్స్వి త్రూ మార్కెటింగ్ స్ట్రాటజీస్, బెటర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఇట్ క్రియేట్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో కాంపిటీటర్స్ నుంచి స్టాండ్ అవుట్ అవ్వడానికి కూడా మార్కెటింగ్ అది హెల్ప్ఫుల్ అవుతుంది. సో మార్కెటింగ్ హెల్ప్స్ అ బిజినెస్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ కాంపిటీటర్స్ ఇన్ ద మార్కెట్. Next, builds strong customer relationship. So it helps in building long-term relationship with customers through communication. Excuse me. Yes. Hmm. Uh, yeah. Builds strong customer relationships. Okay, it helps in building long-term relationships with customers through communication. So marketing through ga manam chepkunnam, like after sales of product kuda they create, like they build a strong relationship with customers. So after that kuda ఎందుకంటే this is because ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంటే they will be loyal to the seller in the business. Okay, so through communication only. సో ఇది కమ్యూనికేషన్ చేసినప్పుడు మాత్రమే ఈ రిలేషన్షిప్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో రెగ్యులర్ కస్టమర్స్ ఉండాలి అంటే వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ దెమ్ on a regular basis. Okay, next, supports business growth. So effective marketing supports business growth and helps in expanding to new markets.
సో స్ట్రాటజీస్ చెప్పుకున్నాం, లైక్ బెటర్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటే సో బిజినెస్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. లైక్ దే విల్ హ్యావ్ అ బ్రాంచెస్ ఆఫ్ బిజినెస్, లైక్ ఒక్క దగ్గర కాకుండా దే విల్ స్టార్ట్ సెల్లింగ్ ఆన్లైన్. లైక్ ఒక ఫిజికల్ స్టోర్ ఉంది, ఫైన్, అక్కడ సేల్స్ బాగా జరుగుతుంది. దెన్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఇక్కడ ఒక ప్లేస్ లో పెట్టుకుంటేనే మనకి ఇంత సేల్స్ అవుతుంది. దెన్ దే విల్ స్టార్ట్ సెల్లింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ త్రూగా కూడా. ఓకేనా? సో సో బిజినెస్ గ్రోత్ అనేది ఒక చిన్న స్టార్ట్అప్, ఒక చిన్న లొకేషన్ లో స్టార్ట్ చేసి దే స్టార్ట్ సెల్లింగ్ ఆన్ ఆన్లైన్ వేరియస్ ప్లాట్ఫామ్స్ లో సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలాగా బిజినెస్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో అది కూడా ఇనిషియల్ స్టేజ్ లోనే బెటర్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని ఉండాలి. నెక్స్ట్, ప్రొవైడ్స్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మార్కెటింగ్ రీసెర్చ్ provides useful data and helps in better decision making. ఓకే. సో ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ని బిల్డ్ చేయాలి అన్నా వి నీడ్ టు రీసెర్చ్ అబౌట్ ద నీడ్స్, రైట్? సో లైక్ ఫస్ట్ లో మనం చెప్పుకున్నది ఏంటి, అక్కడ ప్రోడక్ట్ నీడ్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. సో ఫర్ దిస్ వీ నీడ్ టు రీసెర్చ్, రైట్? సో మార్కెటింగ్ రీసెర్చ్ ఏంటి ప్రొవైడ్ చేస్తుంది, లైక్ యూస్ఫుల్ డాటా అండ్ హెల్ప్స్ ఇన్ బెటర్ డెసిషన్ మేకింగ్. సో ఏ టైప్ ఎలా డెసిషన్ తీసుకోవాలి అనేది కూడా త్రూ మార్కెటింగ్ రీసెర్చ్ it provides data, so it helps in better decision making. Next, ensures long term success. So marketing helps a business stay in the market and achieve long term success. So like we earn profits kada. So we already discussed, like earning profit is the main motive of business. So business lo profits earn అవుతుంది అంటే దెన్ ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది వీఆర్ అచీవింగ్ అనమాట. ఓకే. సో మార్కెటింగ్ హెల్ప్స్ అ బిజినెస్ టు స్టే ఇన్ ద మార్కెట్. సో ఒక బిజినెస్ అనేది మార్కెట్ లో సస్టైన్ అవ్వడానికి మార్కెటింగ్ హెల్ప్ఫుల్ ఉంటుంది. దెన్ టు అచీవ్ లాంగ్ టర్మ్ సక్సెస్ అంటే బిజినెస్ ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు సస్టైన్ అవ్వగలదు, లైక్ రన్ అవ్వగలదు ఇన్ ద మార్కెట్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ marketing. So in simple words we can say, first, understanding customers, creating value, promoting the value, next, attracting customers, then increasing sales and profit, then achieving growth and success. So ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే. సో ఏమైనా క్వశ్చన్స్, లైక్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు డిస్కస్ చేసే టాపిక్ లో? Can you give the access to record the session? That is actually avvadu. So this only admin can record the session. Okay. Anyone having any doubts? Any questions?
యాహ్! మీరు అడగొచ్చు లైక్ మీకేమైనా డౌట్ ఉంటే యూ కెన్ టెక్స్ట్. యాహ్! ఇట్ విల్ బి టేకెన్ తీసుకుంటారు అటెండెన్స్. ఓకే. షాల్ వి కంటిన్యూ? లైక్ ఎవరికేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ. What are the major steps of marketing? Yeah. We will discuss later in the same class. మేడం మేము ఇంటర్న్షిప్కి అప్లై చేసాం బట్ గ్రూప్లో మిస్టేక్ అయింది. యా మీరు గ్రూప్ అడ్మిన్కి టెక్స్ట్ చేయండి రిలేటెడ్ టు ఇంటర్న్షిప్. ఓకే. ఎస్ నిఖిత టెక్స్ట్ చేయండి. స్క్రీన్ నాట్ విజిబుల్. అటెండెన్స్ క్లాస్ ఎండ్లో తీసుకుంటారు. ఓకే. యా గ్రూప్లో మీరు అడగండి లేదా గ్రూప్ అడ్మిన్కి టెక్స్ట్ చేయండి. ఓకే. సో నో డౌట్స్ కదా. సో లెట్స్ కంటిన్యూ. ఓకే. నెక్స్ట్ రోల్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ బిజినెస్. ఓకే. సో ఒక బిజినెస్లో మార్కెటింగ్ ఎలా హెల్ప్ చేస్తుంది? సో సో మార్కెటింగ్ హెల్ప్స్ అ బిజినెస్ అండర్స్టాండ్ కస్టమర్ నీడ్స్, క్రియేట్ వాల్యూ, ప్రమోట్ products or services, and build strong relationships to achieve business goals. Okay. So first key roles of marketing in business.
ఓకే. సో, ఈ రోల్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ బిజినెస్ అనేది సింప్లీ ఇంపార్టెన్స్‌లో మనం ఏదైతే తెలుసుకున్నామో ఇట్ ఈస్ సిమిలర్ టు దట్. సో, ఎవరైనా ఫస్ట్ వన్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? లైక్ ఐడెంటిఫైయింగ్ కస్టమర్ నీడ్స్ అంటే ఏంటి? లైక్ ఐడెంటిఫైయింగ్ కస్టమర్ నీడ్స్. ఆల్రెడీ డిస్కస్ చేసుకునే పాయింటే కదా! సో, యూ కెన్ ఆన్సర్. ఐడెంటిఫైయింగ్ కస్టమర్ నీడ్స్. టు నో దేర్ ప్రయారిటీస్. ఓకే. యాహ్! సింప్లీ కస్టమర్స్‌కి ఏది అవసరం ఉంటుందో అది మనం ప్రొవైడ్ చేయాలి. మెన్ వాంట్స్ ఆర్ అన్‌లిమిటెడ్. యాహ్! ఆహ్, రైట్. సో, ఐడెంటిఫైయింగ్ కస్టమర్ నీడ్స్. సో, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్పుకున్నాం గదా! లైక్ ఒక పర్సన్‌కి నీడ్ తెలుసుకొని దెన్ వి నీడ్ టు మార్కెట్ అంటే ప్రొవైడ్ చేయాలి ఆ ప్రొడక్ట్ అని. సో, కస్టమర్ నీడ్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో, అండర్‌స్టాండింగ్ వాట్ కస్టమర్స్ వాంట్, ఎక్స్‌పెక్ట్ ఆర్ రిక్వైర్ ఫ్రమ్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. యాహ్! ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిగరింగ్ ఔట్ ఎగ్జాక్ట్‌లీ what a customer wants to achieve, the problems they are trying to solve, the gap between where they are, what they want. Yeah, yes. సో, కస్టమర్‌కి ఏం కావాలి అనేది సో, వాళ్ళ నీడ్స్ తెలుసుకోవడం అంటే సో, ఐడెంటిఫైయింగ్ కస్టమర్ నీడ్స్ అంటే జస్ట్ వాళ్ళకి ఏం అవసరం ఉన్నది. లైక్ కస్టమర్ నీడ్స్ ఏంటి? సో, వాళ్ళ నీడ్స్ అండ్ వాంట్స్ అంటే వాళ్ళకేం కావాలి? వాళ్ళకేం రిక్వైర్‌మెంట్ ఉంది? అని తెలుసుకొని అదే ప్రొవైడ్ చేయాలి అని అర్థం జేసుకోవాలి. సో, దిస్ ఈస్ ఐడెంటిఫైయింగ్ కస్టమర్ నీడ్స్. యాహ్! కస్టమర్ నీడ్ తెలుసుకోవాలి. సో, అండర్‌స్టాండింగ్ కరెంట్ ట్రెండ్ అండ్ కస్టమర్ ఇంట్రెస్ట్, రైట్? డెలివరింగ్ బెటర్ ప్రొడక్ట్స్, ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ బిల్డ్స్ లాంగ్ టర్మ్ సక్సెస్. యాహ్! సో, ఎగ్జాక్ట్‌గా వాట్ ఎ కస్టమర్ వాంట్స్ టు అచీవ్, రైట్? సో, బెటర్ యెస్. అంతే. సో, ఐడెంటిఫైయింగ్ కస్టమర్ నీడ్స్ అంటే జస్ట్ బిజినెస్ ఆహ్, సో, మార్కెటింగ్ హెల్ప్స్ బిజినెస్ టు అండర్‌స్టాండ్ వాట్ కస్టమర్ నీడ్ అండ్ వాంట్. సో, కస్టమర్స్‌కి ఏం కావాలి అనేది తెలుసుకోవడమే సింప్లీ ఐడెంటిఫైయింగ్ కస్టమర్ నీడ్స్ అంటే. యాహ్! సో, నెక్స్ట్ క్రియేట్స్ వాల్యూ. నౌ యూ కెన్ ఆన్సర్ ఫర్ దిస్. క్రియేట్స్ వాల్యూ. సో, ఇవన్నీ ఒక ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయన్నమాట. లైక్ ఒక స్టెప్స్ లాగా. సో, ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ కస్టమర్ నీడ్స్. దెన్ కమ్స్ క్రియేట్స్ వాల్యూ. సో, క్రియేటింగ్ వాల్యూ అంటే okay, so creating value, it helps in developing products or services that solve customer problems and add value. Yes, creating value ante customer problems ki meaningful solutions provide చేయడం, right? సో, ప్రొడక్ట్స్ అనేవి కస్టమర్ నీడ్‌కి తగినట్టు ప్రొవైడ్ చేయడం అన్నమాట. సో, ఏదైతే కస్టమర్ నీడ్‌ని సాటిస్ఫై చేయడానికి యూజ్ అవుతదో సో, ఆ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అది ప్రొవైడ్ చేయాల్సుంటుంది బై ఆహ్, ఎనీ బిజినెస్. సో, ఏ బిజినెస్‌కైనా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకున్న నీడ్‌ని సాటిస్ఫై చేయడానికి ఏదైతే సూటబుల్ ప్రొడక్ట్ ఉంటుందో, సో, ఆ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని మనం యాస్ ఎ బిజినెస్
డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో మార్కెటింగ్ రీసెర్చ్ బట్టి సో కస్టమర్కి నీడ్ ఏంటున్నదో మనం తెలుసుకుంటాం. సో దాన్ని బట్టి మనం ఒక వాల్యూ అది క్రియేట్ చేయగలుస్తాం. సో దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ business, creating the right product services. Yes, creating the product right products and services to solve customer problems and adds value to them. Yes. Next, promotes products and services. Right. Marketing communicates among about the products or services to the right people through right channels. So, we have discussed earlier, um, product promotion అనేది already చెప్పుకున్నాం కదా. So, reaching the knowledge of products to the customers. So, customers ki, yeah, through different social media platforms to reach the right people, like right టార్గెటెడ్ కస్టమర్స్కి రీచ్ అయ్యేలాగా కస్టమర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడమే ప్రమోషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఓకే, సో marketing communicates about the product or services to the right people through the right channels. So through marketing, with the help of marketing, so marketing role ఏంటంటే it communicates about the product. So product knowledge ఏదైతే ఉందో అది through various channels అందిస్తుంది to customers. So it makes available of the information of the products. So product information ఏదైతే ఉందో ఫేస్‌బుక్‌లో లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో, సో దీస్ కైండ్ ఆఫ్ ఛానల్స్‌లో ప్రొడక్ట్ నాలెడ్జ్ అది షేర్ అవుతుంది టు కస్టమర్స్. సో దిస్ ఈస్ ప్రమోటింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. యాహ్! So marketing communicates about the product. So product information or services information అనేది through marketing targeted customers కి రీచ్ అయ్యేలా చేస్తుంది మార్కెటింగ్. నెక్స్ట్, builds brand awareness. It creates awareness about the brand and makes it easy for customers to remember. ఓకే. సో బ్రాండ్ ఇమేజ్. సో ఒక కస్టమర్ ఒక బిజినెస్ తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది త్రూ మార్కెటింగ్ కస్టమర్స్‌కి రీచ్ అవుతుంది. సో బ్రాండ్ నాలెడ్జ్, లైక్ వీ హావ్ ఆల్రెడీ సెడ్ అబౌట్ ట్రస్ట్ అండ్ లాయల్టీ. సో బ్రాండ్ అవేర్‌నెస్ కూడా త్రూ మార్కెటింగ్ మాత్రమే రీచ్ అవుతుంది టు కస్టమర్స్. సో దిస్ మేక్స్ కస్టమర్స్ టు రిమెంబర్ అబౌట్ ద ప్రోడక్ట్ అండ్ ద బ్రాండ్. సో ఇఫ్ క్వాలిటీ ప్రోడక్ట్ అది మనం ప్రొవైడ్ చేసామనుకోండి, లైక్ త్రూ యాజ్ అ బిజినెస్ క్వాలిటీ ప్రోడక్ట్ ప్రొవైడ్ చేస్తే దెన్ ఇట్ క్రియేట్స్ ట్రస్ట్ ఆన్ ద ప్రోడక్ట్. సో దీన్ని బట్టి బ్రాండ్ అవేర్నెస్, సో బ్రాండ్ ఇమేజ్ అది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో మేడ్ బై మార్కెటింగ్ ఓన్లీ. యాహ్! ఎనీ క్వెషన్స్? సో ఇప్పటి వరకు చెప్పుకునే దానిలో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా?
ఓకే. ఫైన్. నో క్వెషన్స్ రైట్? సో, చెప్పేది క్లియర్‌గా అర్థమవుతుందా? లేదా స్పీడ్ అయిపోతుందా? లైక్ నేను స్పీడ్ ఏమైనా తగ్గించి చెప్పాలా? ఆర్ ఫైన్ ఇలా కంటిన్యూ అవ్వచ్చా? లైక్ కాన్సెప్ట్ క్లియర్ కదా? లైక్ ఇప్పటి వరకు చెప్పినంత వరకు అర్థమైందా? ఇఫ్ ఐ స్టార్ట్ ఆస్కింగ్ క్వెషన్స్ దెన్ మీరు ఆన్సర్ చేయగలరు కదా? యెస్. రిలేటెడ్ టు గ్రూప్ ఏమైనా డిస్కస్ చేయాలి అనుకుంటే ఆహ్, మీరు గ్రూప్ అడ్మిన్‌కి టెక్స్ట్ చేయొచ్చు. ఓకే. Okay, fine. Let's continue in next class.